రాష్ట్ర అభివృద్ధి కోసం రాజ్యసభలో తన గొంతు వినిపిస్తామన్నారు టీడీపీ రాజ్యసభ అభ్యర్థి చింతకాయల విజయ్. టీడీపీ అధిష్టానం పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతగా నిర్వర్తిస్తామన్నారు. టీడీపీలో కష్టపడిన కార్యకర్తలకు ఖచ్చితంగా గుర్తింపు లభిస్తుందని, పార్టీ ఐడియాలజీని ఇప్పుడు మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. వైసీపీ హయాంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్న టీడీపీ రాజ్యసభ అభ్యర్థి చింతకాయల విజయ్తో మా ప్రతినిధి రవిచందన్ ఫేస్ టు ఫేస్. టీడీపీ రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ మనతో ఉన్నారు. విజయ్ గారు, ఎలా అనిపిస్తుంది మీకు? రాజ్యసభకి ఇప్పుడు అఫీషియల్ గా ఎన్నికైనట్టు కూడా డిక్లరేషన్ తీసుకున్నారు. ఎలా అనిపిస్తుంది ఇంత చిన్న వయసులోనే పెద్దల సభకి వెళ్ళడం? చాలా బాధ్యతగా ఉందండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అత్యంత బాధ్యతను నాకు భుజస్కంధాల మీద పెట్టడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక హిస్టారిక్ గా, అన్ప్రెసిడెంటెడ్ గా ఇగో ఈ యువకుడిని పంపించాలని చెప్పి బీసీ నుంచి యువత కోటాలో నన్ను తీసుకొచ్చి నించోపెట్టారు. అది ఉత్తరాంధ్ర నుంచి నించోపెట్టినప్పుడు ఆ బాధ్యతను ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకుని వాళ్ళు గర్వపడే విధంగా చేయాలి. దాంతోపాటు రాష్ట్రంలో కూడా ఏ సమస్యలైనా వాళ్ళు గైడెన్స్ ఇచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా మాట్లాడాలని చెప్పి ప్రిపేర్ అయ్యి ఒక రెస్పాన్సిబిలిటీతో వెళ్ళాలి. దానికి ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఏదో ఒకటి నా తరపు నుంచి మంచి జరగాలి. అది నారా చంద్రబాబు నాయుడు గారు విజనరీ కాబట్టి ఆ నమ్మకం ఉంది నాకు. ఆ గైడెన్స్ కరెక్ట్గా ఇస్తారు. ఉత్తరాంధ్రకు సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి. నిన్న స్టీల్ ప్లాంట్ ఇష్యూ కావచ్చు, రైల్వే జోన్ కూడా వచ్చింది. ఎట్లా ఇంకా విభజన చట్టంలో ఉన్న హామీలకి ఏ విధంగా కృషి చేస్తారు రాజ్యసభ ద్వారా? నరేంద్ర మోడీ గారు ఎంతో సహకరిస్తున్నారండి. దాంట్లో ఏ మాత్రం కూడా 1% కూడా డౌట్ లేదు. ఎంతో సహకరిస్తున్నారు. దానికి అభివృద్ధి బాటలో సహకరించడం అనేది ఆయనకి నచ్చుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నతమైన వ్యక్తి, ఉన్నతమైన విలువలు ఉన్న వ్యక్తి. నారా లోకేష్ గారు కూడా ఆ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. వెళ్ళినట్టు మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటే ఎగ్జాంపుల్, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ఇండియాలోనే లేదు. అది తీసుకొచ్చి ఎలమంచిల దగ్గర పెట్టడం. దాంతోపాటు అక్కడ ఎన్ఐఓబి సబ్మెరీన్స్ జరుగుతుంది. దాంతోపాటు ఆర్సిల్మెటల్ స్టీల్ ప్లాంట్ జరుగుతుంది. దాంతోపాటు గూగుల్ డేటా సెంటర్ ముందా వెనక అనేది, అంటే నాడు గూగుల్ డేటా సెంటర్ ముందు ఏంటి, తర్వాత ఏంటి అనేది ఇప్పుడు నారా లోకేష్ గారు చూపెట్టారు. ఎన్నో కంపెనీలు వస్తున్నాయి. సో కాబట్టి ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి కూడా ఈ రోజు రాబోతుంది. 2027లో పోలవరం పూర్తయిన తర్వాత ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి కూడా దాని కనెక్షన్ రాబోతుంది. సో ఇన్ని జరుగుతున్నప్పుడు దాంట్లో కూడా భాగస్వామి అవడం నా అదృష్టం. అంటే వైసీపీ ఒక పక్కన వెన్నుపోటు దినం అని చెప్తుంది, మరోవైపు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజు చెప్పడం జరిగింది. డిఎస్సీల అవకతవకల గురించి ప్రధానంగా వారు ప్రస్తావిస్తున్నారు. ఎలా చూస్తారు ఈ అంశాలను? ఒక్కటేంటండి, వాళ్ళకి ఒక ఐడియాలజీ ఉందా లేదా అనేది ప్రజలు ప్రశ్నించవలసిన అవసరం ఉంది. ఒక ఐడియాలజీ అంటే ఏంటి? తెలుగుదేశం పార్టీ ఐడియాలజీ డెవలప్మెంట్, వెల్ఫేర్. ఫస్ట్ నుంచి కూడా మేము చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ వస్తే అమరావతి కట్టగలరు, తెలుగుదేశం పార్టీ వస్తే పోలవరం కట్టగలరు, తెలుగుదేశం పార్టీ వస్తే గూగుల్ వస్తుంది అని జనాలే చెప్తారు. మేము చెప్పవసరంలా. కానీ వైఎస్ఆర్ పార్టీ వస్తే ఏం చేయగలదు అనేది వాళ్ళు చెప్పగలరా? అందుకే గొడ్డల పార్టీ అన్నారు. ఎందుకు గొడ్డల పార్టీ అన్నారు? ఒక ఎలక్షన్ ఏమో గొడ్డలతో రాజకీయం చేశారు, ఒకళ్ళు చంపారు, దాంతో రాజకీయం చేశారు. ఒక ఎలక్షన్ ఏమో కోడికత్తితో రాజకీయం చేశారు, అది అయింది, జరిగింది. ఒక ఎలక్షన్ ఏమో గులకరాయితో రాజకీయం చేశారు. అంటే ఏంటి ఐడియాలజీ? ఏంటి క్రైమా? సో కాబట్టి నేనేమంటున్నాను, గులకరాయి, గొడ్డలి, దాంతోపాటు కోడికత్తి, ఈ మూడుకి ప్యాంటు షర్ట్ వేస్తే జగన్మోహన్ రెడ్డా? సో కాబట్టి నేను క్లియర్గా చెప్తుందంటే జంజీ డిసైడ్ అయిపోయింది. రేపు రానున్న రోజులు గొడ్డల పార్టీ అయితే ఎక్కడ కనబడదు. థ్యాంక్ యూ అండి. చింతకాయల విజయ్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. పార్టీలో కష్టపడిన కార్యకర్తలకి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే వైసీపీ అధినేత తీరుపై మండిపడుతున్నారు. డిఎస్సీలో 16,000 పైన ఉద్యోగాలు ఇస్తే వీరికి ఎందుకు కడుపు మంట అని కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కెమెరా పర్సన్ రాఘవతో, రవిచందన్, టీవీ, అమరావతి.